ఇక ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా సోమవారం చేపట్టిన కౌన్సిలింగ్ రసాపసగా మారింది. ఉపాధ్యాయ నియామకాల్లో విద్యాశాఖ గుడ్డిగా వ్యవహరిస్తుందని, అనర్హులకు ఉద్యోగాలు కేటాయించి ర్యాంకులు సాధించిన వారిని పక్కన పెట్టారని వివిధ ఉపాధ్యాయ సంఘాలు, బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. విద్యాశాఖ అధికారి కార్యాలయంలో టీఓ ప్రణీతను ఈ విషయంపై నిలదీశారు. డీఎస్పీ కార్యాలయంలో కూడా నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన నేతలు ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని, అప్పటి వరకు కౌన్సిలింగ్ను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఇక డిఎస్సిలో నియామకమైన ఆర్డర్ తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగ్ కోసం మంగళవారం డీఈఓ కార్యాలయంలో కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు అభ్యర్థులు హాజరు కాగా కౌన్సిలింగ్ రద్దయిందని, వచ్చిన వారిని హాజరు సంతకం చేసి వెళ్ళిపోవాలని, తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించే తేదీని ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థులు హాజరు వేసుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో తిరిగి డీఈఓ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని సందేశాలను పంపారు. దీంతో అభ్యర్థులు పరుగున డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. అటు కౌన్సిలింగ్ కోసం వచ్చిన అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో కనీసం తాగేందుకు నీరు సైతం అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉంటే జిల్లా స్థాయిలో 12 ర్యాంకులు సాధించిన తమకు ఉద్యోగాలు రాలేదని, తక్కువ ర్యాంకులున్న వారికి పోస్టులు ఎలా ఇచ్చారంటూ బాధితులు నిలదీశారు. ఓ మహిళా అభ్యర్థి ఎస్టీటీ అర్హత సాధించగా ఆమెను ఎస్ఏ కేటగిరీలో ఎంపిక చేశారని, తాను ఎస్ఏ కాదని చెబుతున్నా పట్టించుకోలేదని సదరు మహిళా అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డైరెక్టర్ కార్యాలయం నుంచి తప్పిదం జరిగిందని డీఈఓ వివరించే ప్రయత్నం చేసినా కూడా వివాదం సద్దుమణగలేదు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. డీఈఓతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా జీఎస్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పటిష్ట బందోబస్తును చేపట్టారు. ఇక ఉపాధ్యాయ సంఘాల నాయకులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నేతల అరెస్టు తర్వాత పోలీస్ బందోబస్తు నడుమ కౌన్సిలింగ్ను ప్రారంభించారు. ఇతను బిల్లింగ్ లెటర్ ఫిజికల్ సైన్స్ కి ఇచ్చిండు. అలాగే తెలుగులో 12 ర్యాంక్ వచ్చింది ఇతనికి. సో అతను ఫిజికల్ సైన్స్ కి ప్రయారిటీ ఇచ్చి లెటర్ ఇచ్చిన తర్వాత, బిల్లింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత ఇతనికి కేటాయించకుండా ఇతని వెనుక ఉన్న 3rd ర్యాంకర్ కి ఫిజికల్ సైన్స్ పోస్ట్ కేటాయించడం జరిగింది. కానీ నాకు ఎస్ఏలో రిజెక్ట్ అయిపోయింది. అయినా కూడా ఎస్ఏ లిస్ట్లోనే నా నేమ్ వచ్చింది, ఎస్జిటీలో నా పేరు అనేది రాలేదు. ఇప్పుడు నేను ఎందులో తీసుకొస్తాను, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా నా నేమ్ అనేది ఇవ్వలేదు. ఎస్ఏలో రిజెక్ట్ అయినా కానీ ఎస్ఏలో నా నేమ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? నాకు పరిష్కారం చెప్పండి, నాకు న్యాయం చేయండి. స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ విభాగంలో నాకు 2వ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా నా తర్వాత ఉన్న 3వ ర్యాంక్కి అలాట్ చేశారు. నాకేమో స్కూల్ అసిస్టెంట్ తెలుగులో నేను వద్దని చెప్పి బిల్లింగ్ లెటర్ చేస్తున్నా కూడా అయినా కావాలని చెప్పి వాంటెల్లో ఇది చేసినట్టుగానే అనిపిస్తున్నది. దయచేసి నాకు మాత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సే కావాలి. నేను 100 సార్లు చెప్తున్నాను, అయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. 2024లో సెలెక్ట్ అయినటువంటి కొందరు స్టూడెంట్ 5-6 ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని డైరెక్టర్ గారికి రెక్టిఫైడ్ కొరకు లెటర్ రాసినప్పుడు కూడా ఇప్పటివరకు ఎలాంటి దానిపైన స్పందన లేకుండా ఈరోజు హడావుడిగా వచ్చి ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించి వాటిని రెక్టిఫై చేయకుండానే వాళ్ళని పక్కకు పెట్టేసి కౌన్సిలింగ్ నిర్వహించాలనే ఆలోచనలో డిఓ గారు ఉన్నారు. డిఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళని కూడా పరిగణనకు తీసుకొని వాళ్ళకు ఏదైతే ర్యాంక్స్ ప్రకారం వాళ్ళని కూడా వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ర్యాంక్ ఉన్నో దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిందిగా ఈరోజు వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. ఆ చర్యలు తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిందిగా